ఆర్టీసీ బస్సులు బైకులు తర్వాత ఎద్దుల బండ్లు ట్రాక్టర్లే కాదు స్పెషల్ గా ప్రత్యేకంగా రైళ్లు కూడా వేసిండ్రు ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా ఈ రెండు జిల్లాలకు వెళ్ళి దగ్గర 6 ట్రైన్లు వేసిండ్రు ఒక్కొక్క ట్రైన్ల 18 బోగీలు ఉన్నాయి మనం చూస్తున్నాం ఇది ఒక కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన ట్రైన్ ఇది మొత్తం కిక్కిరిసిపోయినారు లోపల మొత్తం డబ్బాల నిండా జనం కూర్చున్నారు ఆ మెట్ల మీద కూడా చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఎప్పుడో పొద్దుగాల 10-11 గంటలకు బయలుదేరినారు వాళ్ళందరూ కూడా సభ టైంకి వచ్చిండ్రు ఈ సభ పక్కనే ట్రాక్ ఉంది ఈ ట్రైన్స్ కూడా స్పెషల్ గా ఈ సభకు వచ్చే కోసమే బుక్ చేసిండ్రు కాబట్టి ఈ స్టేషన్ లేకున్నా కూడా ఇక్కడ సపరేట్ గా అవుతుంది ట్రైన్ కూడా ముందల ట్రైన్ కూడా టీఆర్ఎస్ జెండా కట్టిండ్రు ఆ ముందల కూడా టీఆర్ఎస్ బ్యానర్ కట్టిండ్రు ఈ బహిరంగ సభకు టీఆర్ఎస్ పెడుతున్న బహిరంగ సభకు వస్తున్న వాళ్ళు అక్క ఏరియా నుంచి వచ్చే వాళ్ళందరూ చాలా మంది కనిపిస్తున్నారు యూత్ చాలా మంది దిగుతున్నారు ఇంకా వెనక డబ్బాల నుంచి వెనక లాస్ట్ వరకు డబ్బాలున్నాయి ఆ డబ్బాల వరకు కూడా ఇట్లే ప్రతి డబ్బాలో కూడా ఫుల్ జనం ఉన్నారు జనం ఎక్కడ కిటికీలకు వెళ్ళి జనం చూస్తున్నాము మనం దిగి అందరు ఈ సభ వైపు వస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం ఇదే పాల్వంచ దగ్గర కరకవాగు కేసీఆర్ మీటింగ్ గురించి కేసీఆర్ చేసే పనుల గురించి మేము విని ఆయన పనులు ఎట్లా చేస్తుండో అవి ఇంటానికి మేము వచ్చాము ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తుంటావు మేము వ్యవసాయం చేస్తాం ఎన్ని ఎకరాల ఉంది 5 ఎకరాలు ఉంది ఇప్పుడు ఎరువులు ఫ్రీగిస్తున్నాడు కదా నీకు 5 ఎకరాలు అంటే సంవత్సరానికి 8,000 40,000 రూపాయలు వస్తాయి ఏం చేస్తావు అంటే వ్యవసాయం ఎరువులకి మరి రేట్లు అవి అధికంగా ఉన్నాయి కాబట్టి అది తక్కువ మనం దాన్ని కొద్దిగా తక్కువ పంటగా మనం అది తక్కువ రేట్లో ఇస్తున్నారు కాబట్టి మనకి ఆ పెట్టుబడి అనేది తక్కువ కాబట్టి పెట్టుబడి తక్కువగా ఇస్తారు కదండి అది ఆ డబ్బులతో మనకు వ్యవసాయం కొద్దిగా పంట ఎక్కువ పండించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి కొద్దిగా లాభం అనేది వస్తుంది ఇప్పుడు ఆ ఎరువుల వల్ల లాభం అనేది ఆ రేట్ల వల్ల లాభం రాదు కదా సార్ ఇప్పుడు అది ఫ్రీగా ఇస్తుంది కాబట్టి మనకి లాభం అనేది నువ్వు కొత్తగూడెం పాలవంచ కొత్తగూడెం ఏం చేస్తుంటావు నేను కూలి పని చేస్తా ఎప్పుడు బయలుదేరు నువ్వు ట్రైన్లో ఎప్పుడు ఎక్కినావు నేనా 12 గంటలకు ఎక్కినాం 12 ఉదయం ఎక్కినావు ఎంత మంది ఉంటారు మొత్తం 40 మంది ఉన్నాం 70 మంది ఉంటాం మేము మా బ్యాచ్ 70 మంది ఉంటారు ఎట్లా ఉన్నాయి కూలి పనులు బాగున్నాయి ఏం బాగున్నాయి సార్ కూలి పని ఏం బాగున్నాయి అదే ఉంటుందండి ఇంకంతకేమి ఉండదు తిన్న రోజు పని లేకపోతే లేదు కొత్తగూడెం సార్ కొత్తగూడెంకి వెళ్ళి వచ్చిండ్రు ఏం చేస్తారు మీరు మేము శాఖల వాళ్ళం బట్టలు ఉతుక్కునే వాళ్ళం మీటింగ్ కోసం వచ్చాము అంటే కేసీఆర్ ఏం చెప్తాడు ఇందాము కేసీఆర్ చూద్దామని వచ్చిండ్రా కాదు మేము స్థలాల గురించి వచ్చాము ఎన్నాళ్ళ నుంచో పేసీలో ఉన్నాయి ఏదో సార్ని కలిసి మాట్లాడదామని ఎమ్మెల్యే గారితో కలుద్దామని వచ్చాం ఏమమ్మా పెన్షన్ వస్తుందా పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది నీకు 1000 రూపాయలు 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది నువ్వు చాలా ప్రభుత్వాలు చూసినావు కదా అంత ముందు కూడా చూసినావు కదా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఈ సర్కార్ ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉన్నది ఇప్పుడు బాగానే ఉన్నది తెలంగాణ వచ్చినాక బాగానే ఉన్నది కేసీఆర్ వచ్చినాక బాగానే ఉన్నది కానీ మాకు ఇండ్లు లేవు అమ్మా ఎవరు మాది కొత్తగూడెం మేము మీటింగ్కి వచ్చాను కేసీఆర్ మా రచకులో మాకు న్యాయం చేసిండు కాబట్టి మేము ఆయన మీటింగ్కి వచ్చాను మాకు జలగ వెంకట్రావు గారు మాకు అన్ని చేశారు వెంకట్రావు గారి తరఫున మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము మీటింగ్ గురించి వచ్చాం కేసీఆర్ ఏం చెప్తాడు కూడా ఇంటమని చెప్తున్నారు మొత్తానికైతే చాలా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఈ ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం జిల్లా నుంచి ట్రైన్లో వచ్చేవాళ్ళు ట్రైన్లలో వస్తున్నారు ట్రాక్టర్ల మీద వస్తున్నారు ఇంకా జీపులు కార్లు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు ఇట్లా ఎట్లా దోషిన అట్లా చాలా మంది ఈ మీటింగ్కి వస్తున్నారు ఇంకా సాయంత్రం 5-6 గంటలకు ఈ సభ స్టార్ట్ అవుతుంది కెమెరామెన్ సురేష్తో శివారెడ్డి V6 న్యూస్